ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. గడికి ఒకసారి తీసుకురావు. అలాగే. వాళ్ళు లేకపోతే మాకేం బాగలేదు. ఇక్కడే ఉంచేరాదు. అమ్మగారు ఇప్పుడు మేడం దిగారు బాబు. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. ఆడుకుంటావా? వెళ్ళు ఆడుకో. బాబు డాక్టర్ గారు ఉన్నారా? పైన ఉన్నారండి. అవునమ్మా, విజయ బిడ్డను కంటాను వీల్లేదు. మీరేం చేసినా నాకు ఇష్టం. అర్థమైంది. మా పిల్లలే పుట్టకూడదు. ఇప్పుడు అసరత్ చేస్తే రవికి తీరని అన్యాయం జరుగుతుంది. విజయ్ తల్లి అయితే రవిని సవిత బిడ్డగానే చూస్తుంది కానీ సొంత బిడ్డగా చూడలేదు. అందుకని విజయ కడుపులో పెరిగే బిడ్డని కడుపులోనే మాయం చేయాలి. అందుకని ఇంత పాపాన్ని కొనిగడతావా? ఆ పాపంలో నన్ను కూడా పాలు పంచుకోమంటావు. రవి విషయంలో ఆనాడు నవనీతంలా కరిగిపోయిన నీ మనసు ఈనాడిలా పాషాణంగా ఎందుకు మారిందో నాకు అర్థం కావడం లేదు. ఇదంతా రవి క్షేమం కోసమే అనుకోవడం నీ భ్రమ. ఒక తల్లి కడుపులో చిచ్చు పెట్టిన నీ చేతులతో రవికి అమృతం ఇచ్చిన అది విషయం అవుతుందని గుర్తుంచుకో. క్షమించండి, విజయ్ మీద నాకేమాత్రం ద్వేషం లేదు. రవి బ్రతుకు గురించే నా ఆందోళన. వాడు నా సొంత బిడ్డ కాడు, పెంపుడు బిడ్డ. దైవ సాక్షిగా దత్తత తీసుకున్నాను. అందుకేనమ్మా వాడి మీద నాకంత బాధ్యత. వాడికి ఏ కష్టాలు రాకూడదు. వాడి కష్టాలు పాలవుతుంటే ఊరుకోరాదు. అర్థం లేని ఊహలతో, ఆధారం లేని అనుమానాలతో నీ సంసారాన్ని నరకం చేసుకో. ఆడదానికి మాతృత్వం దైవం ఇచ్చిన వరం. ఆ వరాన్ని వమ్ము చేయడం ప్రాయశ్చిత్తం కూడా లేని పాపం రాదు, పాపం. రవి, నువ్వెలా వచ్చా? అమ్మ వచ్చిందా? ఏది? మాతో ఆడుకోమని చెప్పి కారులో వెళ్ళిపోయింది రాజన్న. ఇంత కథ ఉందమ్మా దీని వెనక. ఇదంతా నీకు ఆ రోజే చెప్పుదామని ఇంటికి వస్తే నువ్వు నన్ను చెప్పనిస్తేగా కస్సు బుస్సుమని గంతులేసి నా నోరు నొక్కేశావు. నిన్ను కూడా కాదని ఆయనే కావాలని చేసుకున్నానే. ఆ డాక్టర్ అమ్మ ఆయనకి చెప్పి ఒప్పించి పెళ్లి చేసి నా ఇల్లు నిలబెట్టిన ఇల్లు వేలుపని ఆరాధిస్తున్నానే. నన్నే ఇంత మోసం చేస్తుందా? తన బిడ్డను పెంచడానికి నన్ను ఒక దాచిగా వినియోగిస్తుందా? చూస్తాను. తొందరపడకమ్మా, ఇప్పటికైనా గ్రహించావు, అంతే చాలు. చూడు, వాళ్ళు ఎంతకైనా తెగించే రకం. ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. నా మాట విని ఈ పురుడు పోసుకునే వరకు ఇక్కడే ఉండమ్మా. లేదక్క, నేనంత పిరికిదాని కాదు. వాళ్ళ అంత చూస్తాను. ఆవేశపడకు విజయ. పోనీ అక్కడే ఉండి ఈ కాన్పై ఎవరికైనా ఏమీ తెలియనట్టు నటించు, సరేనా? చూడండి, నీళ్ళు పోయలేదు, మీరే వచ్చి పోయాలట. ఏ నాయనా, నేనే పోయాలా? ఏం సాగించుకుంటున్నావురా? పాపా తీసుకెళ్ళి నీళ్ళు పోయి. చిచ్చి, పాపిష్టి విధవ నాకు దాపరించాడు. ఆ కన్న తల్లి తన పీడ వదిలించుకుంది. పుణ్యానికి పోయినందుకు ఈ పీడ నాకు చుట్టుకుంది.
అబ్బా వీడు పూజ వీడు మండిపోను. నోరు లేకుండానే ఇల్లు పిక్కి పందిరేస్తున్నాడు. ఇహ నోరే ఉంటేనా అమ్మో చంపేసేవాడు. ఏమిటది గోలా పోయింటకి? అయ్యో ఏమిటి అపశకునం? భగవంతుడా, నువ్వు కూడా నాకు శత్రువు అయ్యావా? వీళ్లతో కలిసి నా బిడ్డ నాకు కాకుండా చేస్తావా? పాపిష్టివేదో దిక్కులేని వాడివని దయ తెలిస్తే నా కడుపులోనే చిచ్చు పెడతావా? నిన్ను చేసుకుంటావా? అంతటితో ఆగాను. సంతోషం. అవును, నువ్వు చేస్తున్న పని చూస్తే చాలా సంతోషంగా ఉంది. చిచ్చి, నీలాంటి వాడికి ఇచ్చి నిలువునందని గొంతుకోసాను. నా గొంతుకోసం నోరు లేని ఈ పసివాడి గొంతుకోసం. ఇక నా చెల్లెలు ఒక క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వను. నువ్వు ఉంచాలన్నా ఉంచను. తీసుబా. రవి రవి రై రై నీకరా రై నీకరా వస్తాను రై వస్తాను. నువ్వెంతో మంచాడు మా బాబు కదూ. తినమ్మా. పోనీ నేను తినిపించనా? ఓ పని చేయి, నేను పెడుతూ ఉంటాను, నువ్వు తింటూ ఉండు. ఓ పని చేయి, నువ్వు తినేసి నేను కళ్ళు మూసుకుంటాను. మా బాబు తినేస్తున్నాడు తినేస్తున్నాడు తినేశాడు తినే. రాయ్, ఏమిట్రా నీ సత్యాగ్రహం? అమ్మ కావాలా? అది నీకు అమ్మ కాదురా, మన పాలిట రాక్షసి. పోనీ మనందరికి అమ్మ డాక్టర్ మంది తీసుకురానా? మరేం కావాలి? అమ్మే కావాలి. తినవు. తింటాలేదా? తింటాలేదా? రవి, ఇక్కడ పడుకున్నావేంటి? నేను కుట్టాను. లేదు, ఇంకెప్పుడు కొట్టాను. బాబు రవి 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 ఆహా, అలాగా వస్తున్నాను. ఏమిటి రాజు? బాబును సార్ చూడండి.